హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అని చూస్తున్నాను కదా, ఖాళీగా కూర్చొని అమ్మాయి బలూన్ బ్లో చేస్తుంది అనుకుంటున్నాను కదా. కాదు, ఈరోజు మా ఇంట్లో ఏంటి అంటే చిన్న స్మాల్ పార్టీ ఉంది. సో యాక్చువల్లీ నేను చాలా పెద్దగా గ్రాండ్గా డెకరేషన్ చేద్దాం అనుకున్నా, బట్ నా దగ్గర ఏంటంటే బడ్జెట్ లేదు. సో మనమే స్మాల్ బడ్జెట్ మనమే మన చేతులతో స్మాల్ బడ్జెట్ మంచి డెకరేటివ్గా ఎలా చేయాలో ఈరోజు నేను చూపిస్తున్నా మీకు. సో ఫస్ట్ అయితే బలూన్ తీసుకున్నాను. సో ఏ సైజ్ అయితే ఆ సైజ్, సో ఒకే సైజ్ కాకుండా ఒకటి స్మాల్, బిగ్, స్మాల్, మీడియం, సో మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టం వచ్చిన సైజుతో బ్లో చేసుకోండి. సో నేను ఈరోజు అయితే ఓన్లీ వన్ కలర్ తీసుకున్నాను. సో చాలా బర్త్డేస్ అన్ని చేశాను. సో అప్పుడంతా నేను ఒక 2 to 3 కలర్స్ 2, 3, 4 కలర్స్ కాంబినేషన్ తీసుకొని చేసేది అనమాట డెకరేషన్. బట్ ఫర్ ది ఫస్ట్ టైం నేను ఈరోజు ఓన్లీ ఒక కలర్తో చేస్తున్నాను. సో యా, చూద్దాము ఎలా వస్తుందో. ఇట్స్ జస్ట్ మై కుకింగ్. సో ఆల్మోస్ట్ చాలా బలూన్స్ బ్లో చేశాను. అండ్ మీ ఇంట్లో చేస్తున్నారు కాబట్టి మీ ఇంట్లో ఏ వాల్ ఉంటుందో ఆ వాల్కి సంబంధించిన బలూన్స్ అంటే ఆపోజిట్ కలర్స్ తీసుకోండి. సో ఇప్పుడు మా ఇంట్లో వాల్ వచ్చి రెడ్ కలర్, రెడ్ పింక్లో ఉంది. సో నేను వచ్చి ఎల్లో తీసుకున్నాను. సో కాంట్రాస్ట్ బాగుంటుంది కదా, రెడ్ ఎల్లో అని. సో డార్క్ అండ్ లైట్ కలర్స్ బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఇలా చేయబోతున్నానంటే ఒక బలూన్, మీకు ఇష్టమైతే ఇంకో కలర్ బలూన్, ఓకే. బట్ నేను ఈరోజు ఒక కలర్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఇదొక బలూన్ తీసుకొని ఈ రెండు కట్టేసేయండి. సో జాయిన్ చేయాలన్నమాట. జాయిన్ చేసి కొంచెం హ్యాండ్ పెయిన్ అవుతుంది, బట్ ఎస్ మీకు మంచిగా పార్టీ లుక్ కావాలి అంటే, మళ్ళీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలంటే మన స్ట్రెంగ్త్ అండ్ మ్యాన్ పవర్ చాలా ఉండాలి. సో ఈ 2 pairs తీసుకొని ఏమీ లేదు ఓకే, జస్ట్ ఇలా తీసుకొని ఇలా పెట్టి జస్ట్ ఇలానే అంతే. సో 4 అయిపోయింది అనమాట. సో ఇలాగే మళ్ళీ సేమ్ ఇవన్నీ చేసేసాను. సో అగైన్ సేమ్ ఇలా మీకు ఎన్ని బలూన్స్ ఎన్ని లెంత్ కావాలంటే అంత లెంత్ చేసేయచ్చు. సో ఇలా అన్ని 2 pairs 4 చేసాయన్నమాట. సో ఇప్పుడు లాస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇలాంటి థ్రెడ్ తీసుకోవాలి. సన్నగున్న థ్రెడ్ తీసుకుంటే పట్ బ్లాస్ట్ అయిపోతుంది. కాబట్టి చూడండి ఇది ఎంత థిక్గా ఉంది. సో ఇంత థిక్గా ఉన్న థ్రెడ్ తీసుకొని ఎక్కడైనా కట్టుకొని, సో ఇప్పుడు నేను కట్టుకోవట్లేదు. సో స్టార్టింగ్ కొంచెం వదిలేయండి, బికాస్ కట్టాలి కదా, సో వదిలేయండి. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మీరు 4 తీసుకున్నారు కదా, 4 నార్మల్గా కట్టిన బలూన్ జస్ట్ ఇలా థ్రెడ్ తీసుకొని ఊరికే నార్మల్గా వేసేయండి. జస్ట్ అలా ఒక 2 to 3 ఓకే. నెక్స్ట్ మళ్ళీ సేమ్ తీసుకొని దీని పక్కనే గ్యాప్ లేకుండా, సో నేను బెడ్ మీద చేస్తున్నా కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది. మీరేం చేస్తారంటే వాల్కి అంటే కిటికీ ఎక్కడైనా
ఇలా థ్రెడ్ టైట్గా టై చేసుకొని చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. సో ఇలా అయిపోతుంది అన్నమాట. సో ఇవన్నీ పేర్స్ వచ్చి దగ్గరికి ఇలా కట్టేసేయాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. సో ఇలా మీకు ఎంత పెద్ద సైజ్ కావాలంటే అంత పెద్ద సైజ్ చేసుకోవచ్చు. ఇలా ఎన్ని బలూన్స్ కావాలంటే అన్ని బలూన్స్ ఉత్తుకొని మీకు నచ్చినట్టు చేసేయచ్చు. సో ఫైనల్ లుక్ ఇదన్నమాట. ఒకే ఒక కలర్ బలూన్ తీసుకున్నా, ఎందుకంటే ఈ షైనింగ్ పేపర్ పెట్టాను. సో ఇది యాక్చువల్లీ ఫస్ట్ టైం పెడుతున్నాను, కొంచెం ఫ్లాప్ అయింది. సో నెక్స్ట్ టైం ఇది మాత్రం వద్దు, పెట్టకండి. సో ఆల్ వితౌట్ సెలో టేప్ అతికించాను, విత్ సేమ్ వైట్ థ్రెడ్తోనే సమ్హౌ టై చేసేసాను. అండ్ మళ్ళీ దీనికి ఇంకో కలర్ మేబీ బ్లూ ఆర్ పర్పుల్ ఆర్ బ్లాక్ కలర్ బలూన్ ఉంటే పర్ఫెక్ట్గా ఉండేది. సో జస్ట్ తక్కువ అయింది బలూన్స్. అండ్ ఇక్కడ ఇదొక్కటి ఫ్లాప్ అయింది, ఇది లేకపోతే బాగుండేది. ఇది కూడా బాగానే ఉంది. దీంతో పాటు ఇంకో కలర్ మేబీ బ్లాక్ ఆర్ బ్లూ కలర్ బలూన్స్ ఉంటే పర్ఫెక్ట్గా వచ్చిండేది ఫ్రెండ్స్. உன்னுள்ளம் நான் காண என் நாள் போதாது, என் அன்பை நான் சொல்ல உன் காலம் போதாது, என் காதல் எடைய. సో ఈ బర్త్డే డెకరేషన్స్ అన్నీ నేనే చేశాను. చాలా బర్త్డే డెకరేషన్స్, యానివర్సరీ డెకరేషన్స్. సో చాలా సింపుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీతో మనకి ఇష్టమైన లాగా మంచి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నా. నేనే చేస్తా అంటే మీరు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. Thank you so much. Subscribe. Bye.